దేశపు రాజుకి తన గూఢచారి పంపించిన సమాచారం అందుతుంది. ఆ సమాచారంలో శత్రు దేశపు రాజు తమ మీద యుద్ధానికి సిద్ధం అవుతున్నారని రాసి ఉంటుంది. ఆ సమాచారం చదివిన తర్వాత ఆ రాజు తన మంత్రులకి సమాచారం పంపించి ఏర్పాటు చేస్తాడు. ఆ సమావేశంలో రాజు చెప్తాడు, శత్రు దేశ రాజు మన మీద యుద్ధానికి అని. అతను దక్షిణమున్న బసవరాజని కోటని చూశాను. కోటపై ఉన్న ఎర్రటి జెండాను చూశాను. ఆగ్రహంతో కాలు దువ్వెన్ మన మీదకి దండెత్తేన్ అని అన్నాను. అప్పుడు ఒక మంత్రి తాను రాజుతో ఇలా అన్నాను, రాజా భయమెందున్ బసవరన్ కాబట్టి కాయిచన్తో ఎర్రటి జెండాను కనిపించనేన్ అని అన్నాను. అంటే బసవరాజుని కోటలో కాకుండా తన పాకలోనే కట్టి పరిస్థితితో మనకి మీనికి యుద్ధానికి రాడు అనగా మన బల ప్రదేశం చూపించడంతో శత్రువు భయపడినాను. ఆ మాటలు విన్న రాజన్ మొదటి మంత్రితో ఇలా అన్నాను, అంతటి పరాక్రమవంతమైన రాజన్ ఓనించటన్ మాటలు విన్నాను. తమను యుద్ధానికై సన్నిద్ధంగా అవన్ సైన్యం సైనిద్ధమై యుద్ధానికి కైకెళ్ళను అని అన్నాను. అంటే మా అంతటి పరాక్రమవంతుని ఓనించడం అనేది మాటలు కాదని, తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, సైన్యాన్ని సిద్ధం చేయమని తన మొదటి మంత్రితో అన్నాను. అప్పుడు రెండో మంత్రి లేచి తన రాజుతో ఇలా, ఓ రాజా, యుద్ధమే సర్వానికి సమాధానం వెళ్ళాను. తమ బుద్ధిబలను ప్రదర్శించడంతో ప్రాణ నష్టం హరించవన్ అని అన్నాను. ఓ రాజా, యుద్ధం అన్నిటికీ సమాధానం కాదు. మనం కండబలం కాకుండా బుద్ధిబలను ప్రదర్శిస్తే ప్రాణ నష్టం తక్కువగా ఉంటుంది. యుద్ధం కాకుండా యుద్ధాన్ని ఆపే మార్గాలు మరెన్నో ఉన్నాయి అని అంటాడు. అప్పుడు మూడో మంత్రులు లేచి, ఓ రాజన్, మనం బల ప్రదర్శన చూపించటం సబూన్ లేనిచో యుద్ధమే శరణం అని, అప్పుడే మనం యుద్ధానికి కైకెళ్ళను. అంటే ఓ రాజా, మనం బల ప్రదర్శన బుద్ధి ప్రదర్శన చూపించిన తర్వాత యుద్ధానికి వెళ్దాం, లేదంటే అనవసరపు ప్రాణ నష్టం జరుగుతుంది అని తమ మంత్రులు అంటూ ఉంటారు. అప్పుడు రాజు ఇలా అన్నాను, ఓ మంత్రులారా, రాజకాంక్ష ధనకాంక్షతో మనసు నిండిన ఓ రాజన్కి తమ బల ప్రదర్శన బుద్ధి ప్రదర్శన ఎట్టో సబన్ అని అన్నాను. అప్పుడు మంత్రులతో ఇలా మాట్లాడాను. అప్పుడు రాజు అంటారు, ధనకాంక్ష రాజకాంక్ష ఉన్న ఇచ్చిన రాజుకి మన బల ప్రదర్శన ఎటువంటి కాండాలు, అలాంటి సమయంలో మనకి యుద్ధమే శరణం అని అంటాడు. ఇప్పుడు నాలుగో మంత్రి లేచి, ఓ రాజన్, సూర్యకాంతి ఎంత వెలుగు జిమ్మినన్ రాత్రి వేళ మినుగుల పూల వల్లే ప్రకాశించదు. అంటే ఉదయం పూట సూర్యకాంతి ఎంతున్నా రాత్రిపూట మినుగుల పువ్వు కాంతి మీద ఆధారపడాలి. అలానే మనం కూడా మినుగుల పూల వల్లే సమయం వచ్చేంత వరకు ఆగి సరైన సమయంలో దెబ్బతీయాలి అని రాజుతో అంటాడు. కానీ రాజుకి ఇంతలోగా గూఢాల నుంచి సమాచారం వస్తుంది. అదేంటంటే శత్రుదేశపు రాజు యుద్ధానికి అన్నీ సంసిద్ధం చేసుకున్నారని, వాళ్ళు యుద్ధానికి ఇంకా సిద్ధంగా ఉన్నారని ఒక సమాచారం అవుతుంది. దీంతో రాజు తన మంత్రులతో పెట్టుకున్న సమావేశాన్ని అర్ధాంతంగా ముగించి ఇంకా యుద్ధానికి మనం సిద్ధం కావాలని తన మంత్రులతో చెప్తారు. అప్పుడు మంత్రులు కూడా శత్రుదేశపు రాజు వల్ల చేసేదేం లేక తమ సైన్యాన్ని ఆయుధాలని సిద్ధం చేసుకుని యుద్ధానికి బయలుదేరడానికి సంసిద్ధం అయ్యి ఉంటారు. రాజ్యమంతా ఇదే విషయాన్ని దండాలు వేసి జనాలని రాజుని సైన్యాన్ని అంతాన్ని సిద్ధంగా ఉంచుతారు.